ఎవరైతే మనమందరము కూడా పూర్వకాలపు సంగతులను జ్ఞాపకము చేసుకోకుండా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకుండా, యోసేపు వలె మన దృష్టిని అంతా కూడా దేవుని మీద కేంద్రీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నూతన క్రియ దేవుడు నా జీవితంలో ఏదో చేయబోతున్నాడు. ఒక నూతనమైన అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఒక నూతనమైన అధ్యాయాన్ని దేవుడు ఈరోజు నా జీవితంలో ఆరంభించబోతున్నాడు అని మనము మన దృష్టి దేవుని మీద ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు వారి అన్నలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే వారిని చూశాడో అప్పుడు మాత్రమే జ్ఞాపకం వచ్చింది. అంతేగాని కూర్చొని దినమంతా పూర్వకాలపు సంగతులు పాతవన్నీ కూడా నా జీవితంలో ఇట్లుండేవాని, నాకు ఆస్తి ఉండేది, నా తండ్రి దగ్గర నేను బాగుండేవాని, సుకుమారంగా నేను ఉండేవాని, అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయిందని యోసేపు ఎక్కడ కూడా తలంచలేదు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, మనము కూడా దేవుని బిడ్డలైన మనము మన పాపపు జీవితముని గురించి, మునుపటి వాటిని గురించి మనము జ్ఞాపకము చేసుకోకుండా దేవుని వైపు